ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాం. గత దినముల నుంచి మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభము కంటే కార్యాంతము మేలని మా ప్రియులారా ప్రసంగి గ్రంథం 7-8 వచనాన్ని ఆధారం చేసుకొని మత్తయి సువార్తలో నుండి 5వ అధ్యాయం నుంచి కొన్ని భాగాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుని దాసులకు, దేవుని యొక్క పరిచారకుల కొరకు, దేవుని పరిచర్యలో లేక పనిలో పాలు పొందేటువంటి వారికి, తదంతరము విశ్వాసులుగా జీవించే వారికి ప్రత్యేకంగా తెలియజేసినటువంటి ఈ భాగాన్ని తలంచాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మొదటిగా గమనించండి, మత్తయి సువార్త 5:1 ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన శిష్యులు మొట్టమొదటిగా ఆయన యొక్క శిష్యులను గురించి ఈ దినములో కూడా ఎవరినైతే ఆయన శిష్యులుగా, ఆయన సేవకులుగా ఉన్నారో, ఆయన పరిచారకులుగా ఉన్నారో, రెండవది పెద్దలు అనేటువంటి వారు కూడా ఈక్వల్ దేవుని దాసులకు సమానమైనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారు కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఉంటున్నామో, మనము ఏ విధంగా ఉండాలి, వారికి బోధించినటువంటి బోధలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 11-12 వచనములు మరలా నేను మీకు ఈ విషయం తెలియజేయతలుస్తున్నాను. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాట పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, పరలోకములు అధికమవుతుంది. ఈలాగున మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుని యొక్క పరిచారకులారా, దేవుని సేవలో పాలు పొందేటువంటి వారలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారలారా, యేసు ప్రభువారు చెప్పినట్టు ఈ చివరి ధన్యత విషయం ఏమిటంటే ఆయన నిమిత్తం దేవుని యొక్క సేవ. ఎవరు చెప్తున్నాడంటే ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. నేటి దినాలలో ఆయన శిష్యులకు లేక ఆయన సేవకులకు పిలువబడిన వారికి జరిగేటువంటి సందర్భాలను గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని చెప్తున్నాను. ఇంత ముందు కూడా నేను గుర్తు చేసినట్టుగా గమనించండి, ఈ చివరి దినాలలో అనేక రకమైనటువంటి హింసలు దేవుని బిడ్డల మీద, దేవుని యొక్క సంఘాల మీద జరుగుతున్నాయి. అంతేకాదు దైవ సేవకులకు, నిజమైనటువంటి దైవ సేవకులకు, దేవుని యొక్క పిలుపును కలిగి దేవుని సేవ కొరకు సమస్తమును వదులుకొని దేవుని సేవకు వచ్చిన వారికి కలిగేటువంటి ఇబ్బందుల విషయం కూడా మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే మత్తయి సువార్తలో గమనించండి, 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన యొక్క 10 మంది శిష్యులను పిలిచినట్లుగా మనం చూడగలం. 10 మంది శిష్యులను పిలిచి వారిని పంపుతూ వచ్చినాడు. 10వ అధ్యాయంలో 12 మందిని పిలిచి ఇద్దరిద్దరినిగా పంపుతూ అక్కడ వారికి వెళ్తున్నటువంటి విషయాలలో 5వ వచనం ప్రకారము 6వ వచనం ప్రకారము వెళ్ళమని వారిని పంపుతున్నాడు. వారు వెళ్ళేటప్పుడు వారికి ఏమి కూడా మీకు అవసరం లేదు అంటే, ఏం తీసుకొని పోనవసరం లేదు అంటే, అన్ని దేవుడే వారి పక్షంగా, దేవుడి వారి కొరకు, సేవకుల కొరకు సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇది ఆరంభ దైవ సేవకుల యొక్క అనుభవము, సంఘాల యొక్క అనుభవం ఉన్నది. 10వ వచనము, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా. కాబట్టి మరి మీరు ఏ పట్టణంలోనైనా, గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అక్కడనే ఉండండి. మీరు ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి ఏమొస్తుంది? శుభము లేక సమాధానము, క్షేమం వస్తుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఈ విషయం ఉంటుంది. 9వ అధ్యాయంలో కూడా శిష్యులను ఏర్పరచుకుంటూ కనబడుతుంది. లూకాసు 10:5 అంటాడు, ఆ ఇంటికి సమాధానము లేక శుభమని చెప్పండి అంటాడు. ఆయన దైవ సేవకులను పంపుతూ వాళ్ళకి ఇచ్చిన విధానం ఇది. కాబట్టి ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, 14వ వచనము మత్తయి సువార్త 10:14, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణం ఏం చేయండి, విడిచి పారిపోనప్పుడు. మిమ్మల్ని చేర్చుకోకపోతే, మిమ్మల్ని అంగీకరించకపోతే ఏం చేయండి, ఈ విధంగా చేయమన్నాడు. కానీ ఈ విధంగా మనం చేయడం అంతా మంచిది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని దాసులను అంగీకరించే వాళ్ళు ఉంటారు, చేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు.
నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లు, మీ మాట విన్నవాడు నా మాట విన్నట్టు, నా మాట విన్నవాడు పరలోకం తేండి. అందుకనే 1/1 రాయబడింది. కాబట్టి దేవుని దాసులకు ఉన్నటువంటి యొక్క వాగ్దానము, వాక్యము. కాబట్టి మీరు పట్టణాన్ని విడిచిపెట్టి పోయేటప్పుడంట ఎవరు మిమ్మల్ని చేర్చుకోలేదో, ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారికి కొన్నిసార్లు దేవుని సేవకులుగా మనకు జరిగేటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ 15వ వచనం ప్రకారము విమర్శ దినమున సొదొమ గతి కంటే కూడా భయంకరంగా ఉంటుందంట అంగీకరించకపోతే. అంతేకాదు ప్రియులారా, 16 నుండి జాగ్రత్తగా మీరు చదవండి. ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును, అంటే నిజమైనటువంటి దైవ సేవకుల యొక్క పరిస్థితి. ఎప్పుడో చదివేది తొడేండ్లేంటి గొర్రెలేంటి అని మేము అనుకునే వాళ్ళం ఆ దినాలలో. ఈ దినాలలో చూస్తూ ఉంటే ఇదిగో తొడేళ్ల మధ్యకు, అంటే తొడేలు అంటే చీల్చే వాళ్ళ మధ్యకు. తొడేలు యొక్క లక్షణం ఏంటంటే చీల్స్తుంది, రెండు చేస్తుంది. ఎవరికైనా అవగాహన తొడేలు యొక్క అనుభవం ఉంటే మీకు తెలుసుకోండి. మాకు కూడా ఈ అనుభవంలో మేము వచ్చినాం. తొడేలు గొర్రెలను కానీ మేకలను పట్టుకొని అవి రెండు కలిసి 2 ముక్కలు చేస్తాయి. ఆడది మొగది 2 కలిసి ముక్క చేసి చెరొక ముక్కను పట్టుకొని పోతాయి. ఈ దినాల్లో తొడేళ్ల మధ్యకు అనంటే ఎక్కడ చూసినా చీల్చబడ్డటువంటి వాళ్ళ మధ్యలో వెళ్తున్నాం మనం. సంఘాలు చీల్చబడే స్థితిలో ఉన్నట్టు దినాలు వెళుతున్నాను. కానీ పంపుతున్నాను అంటాడు. ఎవరు పంపుతున్నారంటే దేవుడే పంపుతున్నాడు. గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని, ఇదిగో తొడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులు. వివేకులుగా ఉండండి కానీ యుక్తి ఉపాయాలు మోసాలతో ఉండొద్దు, టక్కలతో ఉండొద్దు, వేషధారంతో జీవించవద్దు. వివేకం అనేది అవసరమే కానీ మోసం వద్దు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మోసంగా చలమనేటువంటి దినాల్లో ఉన్నాం. జాగ్రత్త కలిగి ఉండండి. 17వ వచనం, మనుషులను గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించరు, సమాజ మందులను మిమ్మల్ని ఏం చేస్తారు, కొడవలతో కొట్టిస్తారట. ఇవన్నీ జరుగుతాయి. వీరికి అన్యజనులకును సాక్షార్థమైన నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుతారు. వారు మిమ్మల్ని అప్పగింపినప్పుడు ఎలాగో మాట్లాడదామని ఏమి చెప్పుదని చింతింపకూడదు. మీరేమి చెప్పవాలన్నది ఆ గడిలోనే మీకు అనుగ్రహించబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉన్నాడు, ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. తర్వాత సహోదరులంట అప్పగిస్తారంట, ఒకరినొకరు అప్పగిస్తారు. 22, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహించిన వాడే నిజమైనటువంటి దాసులారా ఇది జరగవచ్చును, జరుగుతున్నాయి. 23, వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. ఏమండి, సేవకులముగా కొన్నిసార్లు సంఘాలలో మనల్ని తరమవచ్చును, మనకు అవసరం లేదనవచ్చును. ఎందుకంటే వారికి తగినట్లు మనం చేయకపోతే, వారికి తగినట్టుగా మనం జీవించకపోతే, వారు చెప్పినట్లు మనం చేయకపోతే, వారికి లోబడకపోతే మనల్ని ఏం చేస్తారు, ఇలాంటి అవమానాలు వస్తాయి. ఇది వచ్చే వారికి అనుభవం ఉన్నటువంటి వారికి తెలుస్తున్న సందర్భం. అందుకని ఏమంటాడు, వారు ఈ పట్టణంలో హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి వెళ్ళండి, అక్కడనే మొండిగా పట్టుకొని ఆన్నే కూర్చొని ఆన్నే ఉంటామని చెప్పేసి సమస్యలు తెచ్చుకుంటూ, తంటాలు పెట్టుకుంటూ, గొడవలు పడుతూ, సంఘాలు జీవిస్తూ, కేసులు పెట్టి రకరకాలుగా అక్కడే ఉండవలసిన కర్మ లేదండి నిజమైనటువంటి దైవ సేవకునికి. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి ఓరిపోండి. మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఈ ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేయుచుండని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అక్కడే పడి ఉండాలనే ఉంది, ఆన్నే ఉండండి ఏంది, అందుకొరకనే మీరు వెళ్ళండి అని ప్రభువే చెప్పినాడు. ఈ రోజుల్లో అక్షరాలు జరుగుతున్న దినాల్లో ఉన్నాం. దేవుని దాసులారా, దేవుని యొక్క సేవకులారా గమనించండి. ఇట్లాంటి ప్రజల మధ్యలో, తొడేళ్ల మధ్యలో, సంఘాలలో ఉంటున్నాం మనం. దేవుని బిడ్డలంగా మనం గమనించడానికి అంగీకరించకపోతే అవసరం లేదు. దేవుని దాసులము ఇక్కడి నుంచి ఇంకోది ఎక్కడికి పంపినా నాకు తెలిసి బైబిల్ ప్రకారంగా దేవుడే పంపుతున్నాడు. దయచేసి ఇది మా అనుభవం కూడా మేము చెప్తున్నాం. దేవుడు మాతో మాట్లాడే అనుభవం నేను చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 35-40 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను. 40-38 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలుగా ఎవరికి ఈ శ్రమలు, ఈ కష్టాలు, నిందలు వస్తాయంటే ఆయన ప్రేమించే వారికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. దేవుడు ఎవరిని తన కుమారులుగా పిలుస్తున్నాడో వారికి వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవి అనుభవం కూడా వెళ్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, అపోస్తుల కార్యములో 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు మీరు చదవండి.
ఆది అపోస్తులు కానీ అపోస్తులుడి పౌలు కానీ ఎట్లా వెళ్ళారంటే ఈ పట్టణంలో జరిగితే ఆ పట్టణానికి వెళ్ళినారు, ఆ పట్టణంలో జరిగితే ఇంకో పట్టణానికి వెళ్ళినారు. 27, 28లో కూడా చూడండి, తుఫాన్లు వచ్చినాయి, కొట్టుకుపోయినారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ దైవజనులను వాడుకున్నాడు. పరిచర్య ఆ విధంగా అభివృద్ధి అయింది. మీరు చదవండి, బైబిల్ చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం చదివితే వారు శ్రమలలో వెళ్ళినారు. ఈ పట్టణంలో తరిమితే ఆ పట్టణానికి వెళ్ళినారు. ఆ పట్టణం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవ జరుగుతుంది, సంఘాలు ఏర్పడుతున్నాయి. అక్కడి నుంచి మరో దగ్గరికి వెళుతూ ఉన్నారు. తిరిగి వాళ్ళు బలపరుస్తూ వెళ్ళినారు, సంఘాల్లో బలపరుస్తూ వెళ్ళినారు. మనకు తెలుసు, హింసల ద్వారానే సంఘాలు ఏర్పడ్డాయి. హింసల ద్వారానే అపోస్తుని పౌలు తీసుకుని పోయి చెరసాలలో వేస్తే ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. మీరు చదవండి. అందుకొరకునే దేవుడు మనల్ని దైవజనులను తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు వారికి అవగాహన లేకుండా అక్కడే ఉండి సంఘాలను నష్టం చేసి క్షీణింపజేసేటువంటి వాళ్ళంగా ఉంటాం, స్వార్థం కొరకు. అందుకనే ప్రభువు చెప్పిన మాట, ఈ పట్టణం జరిగితే ఆ పట్టణానికి వెళ్ళి ఎవరు విడవరు? ప్రభు వాళ్ళకు వాగ్దానం ఇచ్చినాడు. మత్తయి సువార్తలో వాగ్దానం ఉంది, 28వ అధ్యాయంలో చివరిలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నో గమనించండి. అందుకనే ఈ మాటలు వినట్టు మనకు బహుమానాలు ఉన్నాయి. సమస్తమును విడిచిపెట్టే వాళ్ళంగా ఉన్నటువంటి సందర్భాలలో దేవుని దాసులు చెప్తున్నటువంటి సందర్భం ఉంటుంది. నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఇది గొప్ప వాగ్దానంతో ఉంటే విషయం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ విధంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి, గమనించి వెళ్ళండి. 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద, మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? శిష్యుల యొద్దకు వచ్చినాడు. వచ్చి 16వ వచనం, 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించబడిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమీయుడి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఆయన శిష్యులతో ఉంటాడు. నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటానన్నాడు. ఎందుకంటే ఆయన పనిలో మనం వెళ్తున్నాం కాబట్టి అధైర్యపడొద్దు, దిగులు పడొద్దు. ఇంత ముందు కూడా నేను చదువుతూ వినిపించినాను, మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించినాము కదా ప్రభు అని చెప్పేసి. మార్కు సువార్త 10వ అధ్యాయం చదివితే, ఇక్కడ మీరు ఏది వదిలిపెట్టినారో ఇహమందు హింసలతో పాటు ఆయనతో కూడా ఏల్తామని రాయబడి ఉంది మార్కు సువార్తలో. మనం చదువుకుంటే విషయాలలో దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని దాసులంగా జ్ఞాపకం పెట్టుకొని మనం కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క విషయాలను మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. సమస్తమును విడిచిపెట్టినాము ప్రభువా నీ కొరకు అని అంటే వాళ్ళు చెప్పినాడు. 10వ అధ్యాయం మార్కు సువార్త 10:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించమని ఆయన చెప్పసాగాను. అందుకు యేసు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైన అక్కచెల్లెలను తల్లిదండ్రులనైనను పిల్లలైన భూములైన విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగాను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను రాబోయుగమందు నిత్య జీవం పొందును. అంతేకాదు వారు ఏం చేస్తారట, ఆయనతో కూడా మీరు వేలుతారని కూడా రాయబడి ఉంది. దేవునితో కూడా మనము ఆయనతో ఏలేటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి దేవుని దాసులంగా జ్ఞాపకం పెట్టుకొని దేవుడు మనల్ని పిలిచినాడు. పిలుపుకు తగినటువంటి విధానంలో దేవుని దాసులముగా ముందుకు సాగుదాం. ఆ విధంగా మనం వెలుట ద్వారా మనకు మేలుంది, క్షేమముంది, ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క కార్యము దేవుని విధానములో జరగడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని దాసులముగా మనం ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, చివరిగా చెప్పే మాట ఏంటంటే, పూర్వం అందున్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12 చివరి భాగంలో, ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. 23 మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనకి భాగం కనబడుతుంది. దేవుని బిడ్డలుగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. 23వ అధ్యాయంలో 31 నుంచి, అటువలనే మీరు
ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు. దేవుని దాసులను, ప్రవక్తలను హింసించినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నటువంటి ఒక మాట, చంపిన వారి కుమారులై ఉన్నారు. మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్ప సంతానమా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? ఇదిగో ఇవన్నీ కూడా, అందుచేత ఇదిగో నేను మీ మధ్యకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు అంట. వాళ్ళు అంగీకరించలేదు. కొందరిని మీ సమాజ మందిరంలో కొళ్ళాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. గమనించారు, పట్టణము నుండి పట్టణమునకు తరుగుదురు. ఇది దేవుని దాసులకు జరిగినటువంటి సందర్భాలు మనకు తెలుసు. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడు జకరయ రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదంతా కూడా చదవండి. దేవుని బిడ్డలుగా జ్ఞాపకం పెట్టుకొని ఆయన శిష్యులను చెప్పుకున్నట్టు వారిలారా, అధైర్యపడని అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో ఉంటాడు. మనం ఎక్కడుంటే ఆయన అక్కడికి ఉంటాడు. మన అవసరతలు, అక్కర్లు అన్ని తీరుస్తాడు. మీకు ఏం అవసరం లేదు కూడా అన్నాడు. అట్లా వాళ్ళకు తీర్చినాడు. ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ చివరి దినాలలో మనం ఇలాంటి దైవ సేవకులముగా, పరిచారకులముగా, బాధ్యత గలవారముగా ముందుకు సాగుదాం. అందుకనే ప్రభువు నిమిత్తము మనము ఏది వదిలినా, ఏది విడిచిపెట్టినా రెట్టింపు నిత్యజీవం పొందుతాము, బహుమానం పొందుతాము. ఒకరోజు ఆయనతో కూడా వేలే వాళ్ళంగా ఉంటాం. ఇది బైబిల్ యొక్క విషయం. కాబట్టి సత్యాన్ని ఎరుగుదాము. మీరు సర్వలోకానికి అన్నాడు. మార్క్స్ వార్త 16:15-16లో సర్వలోకానికి వెళ్ళకపోయినా ప్రభు మనకిచ్చిన ఆయుష్ను బట్టి సహకారంగా మనల్ని ఎక్కడికి పంపితే ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి దేవుని సంఘాలను బలపరుచుదాము. దేవుని కొరకు దేవుని సేవ చేద్దాము. దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే బహుమానాలు మనం పొందుతాము. వారు వెళ్ళ నిందించినా, అవమానం చేసినా, ఏది చేసినా మనకు బహుమానము, ప్రతిఫలం ఉంది. కాబట్టి ప్రతిఫలం, బహుమానం పోగొట్టుకోకుండా ముందుకు సాగుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, నీ బిడ్డలముగా, నీ దాసులముగా మీరు పిలిచిన పిలుపుకు లోబడి వచ్చినటువంటి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ అవగాహన కలిగి మా పితరులు వెళ్ళినారు, మేము కూడా ఇంకా వెళ్ళటానికి మాకు సహాయపడండి. కృప చూపమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.